హాయ్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేనైతే బాగున్నాను, మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. వెల్కమ్ టు సంధ్యరాణి కుకింగ్ ఛానల్ అండి. ఇంతకుముందు సంధ్యరాణి ఛానల్ ఉండేది, ఇప్పుడు సంధ్యరాణి కుకింగ్ ఛానల్ అని జాయిన్ చేసామండి. ఎందుకంటే కుకింగ్ ఛానల్ అని ఎవరికి తెలియట్లేదు, చూడట్లేదు, ఎక్కువ మంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేరు, వ్యూస్ ఎక్కువ పెరగట్లేదండి. 1 year అయిపోయింది పెట్టి. కాబట్టి నేను కుకింగ్ ఛానల్ అని ఫస్ట్ పెట్టమంటే మా పిల్లలు వద్దులే, ఇట్లా సంధ్యరాణి ఛానల్ అని పెట్టారు. ఇప్పుడు సంధ్యరాణి కుకింగ్ ఛానల్ అని పెట్టామండి. ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే సంధ్యరాణి కుకింగ్ ఛానల్ అంటే వస్తుందండి. చూడండి, మనమైతే ఇలా చికెన్ చేస్తున్నాము. మనం డైలీ బ్లాగేనండి. రొటీన్గా మనం చికెను, మటన్లు, అన్ని చేపలు అన్నీ వండుకునేటివి కదా, రొయ్యలు ఇట్లా కూరగాయలు అవి ఇవి రొటీన్ బ్లాగేనండి ఇది. అది చికెన్ చేస్తున్నా, చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై కాదు, చికెన్ కబాబ్ కాదు, ఇది కాదు, చికెన్ కర్రీ. అన్నంలోకి బాగుంటుందని చేస్తున్నా. నేను చాలా రకాలు కూడా చేసి చూపించావు కదా, చికెన్ ఫ్రై ఎలా చేయాలో నిశ్వాసం రాకుండా. ట్రై చేస్తారా ఫ్రెండ్స్? ట్రై చేస్తే చెప్పండి. ఎందుకంటే చికెను అప్పట్లాగా వెనకట్లాగా చికెన్ అవి కోళ్ళు ఉండట్లే కదా, వాటికి ఇంజక్షన్లు అవి వాడితే కోళ్ళు నిశ్వాసన వస్తున్నాయి, కొంచెం చికెన్ వాసన వస్తుంది కదా. మనం ఏం చేయాలంటే ఫస్ట్ నువ్వు అన్నీ వేసుకున్నాక వేసుకోవద్దు, నూనె పోసుకొని అలా వేసుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకున్నాక మనం కడవన్నీ వేసుకుంటే అది స్మెల్ అనేది ఉండదు. అట్లా ఒక టిప్పు ఫ్రెండ్స్, ఇది పాటించండి. మీకు కనుక యూజ్ అయితే తప్పనిసరి ఒక లైక్ అయితే కొట్టండి, కమెంట్ కూడా చేయండి. అసలు వెలగట్లేదు. ఇప్పుడైతే మనం చికెన్ కర్రీలోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ధనియాలు, దగ్గరికి రా, అల్ల పడే అటు పడే వెనక దగ్గర రావే, చూపిస్తున్నా ఫ్రెండ్స్ చూడండి. ధనియాలు కనిపిస్తున్నాయా? ధనియాలు, జీలకర్ర, సాజీరా, యాలకులు, ఒక అనాస పువ్వు, ఇది జాపత్రి. స్పీడ్లో మాట్లాడేసరికి కొంచెం అర్థం కావట్లేదు ఫ్రెండ్స్, ఏమనుకోకండి. ఇవి లవంగాలు, మిరియాలు, 4 మిరియాలు, ఒక చిన్నది ఇదేమంటారు జాజికాయ, ఇక 4 అయితే ఎల్లిపాయలు, ఒక 2 అయితే ఎండుమిర్చి, కొంచెం సోంపు. ఒకసారి చూడు, నాకు కొంచెం నోరు తిరగదు ఫ్రెండ్స్ తొందర మాట్లాడితే. ఇవన్నీ మనం ఫ్రై చేసుకోవాలి, అంటే వేయించుకోవాలి. ఇట్లా మనం మసాలా అప్పుడప్పుడు దంచేసుకుంటే ఏంటంటే ఆ కూరకు అనేది టేస్ట్ మంచిగా వస్తుంది. మనం ఒకటేసారి మసాలా దంచి పెట్టుకుంటే అట్లా కూడా బాగుంటుంది, కానీ ఇట్లా దంచేసుకుంటే ఏంటంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది అన్నట్టు. కొంచెం మనం ఓపిక చేసుకొని ఇట్లా మనం అన్నీ అవి కొంచెం తీసుకొని అప్పుడప్పుడు మన అమ్మమ్మలు, నానమ్మలు ఇట్లానే కదా చేసేది, రోట్లో దంచేసుకుంటే అవి ఎంతో టేస్ట్ ఉండేది కూరలు అప్పుడు. ఇప్పుడు అంత టేస్ట్ ఉండట్లేదు కాబట్టి మనం ఒక్కోసారి ఇలా మాత్రం తయారు చేసేసుకోండి మీరు కూడా. ఆ ఘాట్ అనేది మంచిగా ఉంటుంది, ఫ్లేవర్ మంచిగా ఉంటుంది అంట చికెన్లోకి. ఇది కొంచెం వేగినాక ఈ చల్లారాక మిక్సీ పట్టుకొని, ఇవైతే వేగినాయి చూడండి, కొంచెమే కదా వేగిపోయి. స్టవ్ ఆఫ్ చేసుకున్నాం. అలా ఇప్పుడైతే మనం పసుపు 1 చెంచాడు, కారం 2 చెంచాలు. ఇది అరకేజీ చికెన్, ఇది అరకేజీకి మాత్రం నేను ఎంత వేసుకోవాలని చెప్తున్నా. నేనైతే 2 చెంచాల కారం, 1 చెంచా పసుపు వేసాను. నైట్ టైం కాబట్టి ½ kg అంటే ముగ్గురు కోసం సరిపోతుంది. ఒక 4 తినొచ్చు ఉండలే, కానీ ఇక 1 చెంచాడు మాత్రం అల్లం, ఉప్పు,
కొంచెం చెంచాడు ఉప్పు. ఉప్పు ఎక్కువైతే ఏం చేస్తావు మమ్మీ? ఎక్కువేం కాదు, టమాటా వేస్తాం కాబట్టి కరెక్ట్గా సరిపోతుంది. ఒకవేళ ఉప్పు ఎక్కువైతే తిప్పి ఏం చెప్తావు? షిడ్డు వచ్చేసినావు వాకింగ్ పోయి? మా షిడ్డు అయితే వాకింగ్కి వెళ్ళి వచ్చేసాడండి. సరే సరే వచ్చేసినావు అమ్మా. నేను చికెన్ వండుతున్నా, నీకు తీస్తున్నాలే 2 ముక్కలు. ఇంకేంది మనమైతే మంచి ఇచ్చాను. ఈ గిన్నెలే వేస్తున్నా ఈరోజు అయితే. మూకులలో కానీ ఎలా చేయట్లేను. ఈరోజు ఈ పాత్రలో వేస్తున్నా. ఇది కొంచెం మందంగా బాగుంది. మందపాటి గిన్నెలో వండుకుంటే మంచిదట. అంటే అల్యూమినియంలో కూడా ఎక్కువ వండుకోవద్దు అంటున్నారు కదా. అయితే ఇది స్టెయిన్లెస్ స్టీల్. ఇది స్టెయిన్లెస్ స్టీల్కి ఏంటంటే ఇది కాపర్ వచ్చింది ఇట్లా. నేను మొన్న కోటికి వెళ్ళినప్పుడు హాస్పిటల్కి వెళ్ళానండి, చెవు నొప్పి ఉంటే. అయితే అటు వెళ్ళినప్పుడు ఇది కొనుక్కొని వచ్చానండి షాప్లో. బాగుంది గిన్నె అయితే. ఇందులో ఫస్ట్ అయితే పాయసం చేశాను, తర్వాత పప్పు వండా. ఈరోజు పొద్దున కూడా దీంట్లో కాబూలి చెన కూర కూడా వండాను. ఇప్పుడైతే చికెన్ చేస్తున్నా. కుకింగ్ మాత్రం మంచిగా మందపాటి గిన్నెలు వేసుకుంటే ఎట్లా కూరలు మంచిగా తొందరగా ఉడుకుతాయి. వేడి కూడా చాలాసేపు ఉంటుంది, టేస్ట్ కూడా బాగా వస్తుంది. మసాలా పట్టా. ఇప్పుడు ఇవన్నీ వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు మసాలా కూడా వేసి, ఇది మనం ఉల్లిగడ్డలు ఫ్రై అయ్యేలోపు ఇది కొద్దిసేపు అయినా మ్యారినేట్ అవుతుంది. ఇదంతా కలిపేసుకుందాం. స్మెల్ అయితే బాగుంది. మసాలా అప్పుడప్పుడు పెట్టేస్తాం కాబట్టి బాగుంటుంది. ఇవన్నీ వేసి కలుపుకుంటున్నాం కాబట్టి మసాలా గిట్లన్నీ. ఇవన్నీ వేసుకున్నాం కదా మసాలా గిట్లన్నీ. ఇట్లా మంచిగా కలుపుకోవాలి ముక్కలకు. మంచిగా ఉప్పు, మసాలా, పసుపు, కారం ఇవన్నీ. దీని పక్కన పెట్టేసుకున్నాం. చేయగడ తీసుకుంటాం. చూడండి, స్టవ్ వెలిగించి గిన్నె పెట్టాను. పచ్చిగుంది కదా. ఒక 4 చెంచాల ఆయిల్. 4 చెంచాల ఆయిల్ అయితే పోసా. అది వేడి కావాలి. నూనె వేడేంతలోపు 2 విషయాలు. అంటే మన వెనకడ ముచ్చట్లు. వెనకటి రోజులు అయితే, వెనక రోజులైంది 10-15 సంవత్సరాల కింద కూడా ఏదైనా కూర వండినా, పప్పు వండినా, ఏం వండినా, ఒక చికెన్ మటన్ అనే కాదు, ఏది వండినా కానీ ఎక్కడికో స్మెల్ వచ్చేది. ఇప్పుడు అలా కూరగాయలు దొరకట్లేదు, అలాంటి చికెన్ మటన్ దొరకట్లేదు. వాసన రావడానికి ఈ వంటిల వరకే. దానికి మనం చిమ్నీళ్ళు పెట్టి ఎక్కడికో పంపిస్తున్నాం ఆ స్మెల్ కూడా. ఆయిల్ అయితే వేడెక్కింది. ఎప్పుడైనా కానీ ఉల్లిగడ్డలు మంచిగా ఫ్రై కావాలి. ఫ్రై అయితేనే ఆ కూర టేస్ట్ ఉంటుంది. లేకుంటే పచ్చి పచ్చిగా ఉల్లిగడ్డ ముక్కలు ఉంటే కూర అంత మంచిగా టేస్ట్ ఉండదు. ఇలా కొంచెం ఎక్కువనే మాట్లాడుతాను కదా నేను ఎప్పుడైనా నార్మల్గా ఇంట్లో ఎక్కువనే మాట్లాడతా. కాకపోతే ఈ వీడియోలో మాత్రం నేను ఎక్కువ మాట్లాడలేకపోతాను. అంటే భయం వల్లనో మరి ఏందో నాకైతే అర్థం కావట్లేదు. ఉంటుంది కదా, ఇప్పుడు చేయలేదు కదా ఇలాంటి వీడియోలు ఇట్లా. అంటే వేరే వాళ్ళు అనుకున్నారు మేము మాత్రం ఎప్పుడైనా చేసామా అని అనేరండి.
ఉల్లిగడ్డలు అయితే సగం ఫ్రై అయినాయి. అప్పుడు మనం ఏం చేద్దామంటే పచ్చిమిర్చి వేసుకుందాం. ఒక 4 పచ్చిమిర్చి చీల్చుకొని వేసుకున్నా ఓకే, లేకపోతే తుంచేసినా పర్లేదు. టమాటాలు ఒక్క పెద్ద సైజు టమాటా, కొంచెం గ్రేవీ రావడానికి ఒక పెద్ద సైజు టమాటా. ఇది కొంచెం అయితే మగ్గినాక తర్వాత చికెన్ వేసేసుకుందాం. మూత పెట్టేస్తాం. ఒక్క 2 నిమిషాలు మగ్గాలి. మంచిగా వేగిపోయినాయి, మగ్గిపోయింది మంచిగా. చికెన్ వేద్దాం. దీంట్లో సరే అన్నీ ఇందులోనే ఉన్నాయి కాబట్టి ఒక 2 నిమిషాల తర్వాత మొత్తం వాటర్ బయటకు వచ్చేసి అది మంచిగా ఉడకడం స్టార్ట్ అవుతుంది. మూత పెట్టేసుకుందాం. పెసరు మంచిగా ఊరుతుంది. ఒక గ్లాసు రండి, ఎక్కువ అవసరం లేదు. కొంచెం ఒక ముక్క మురిగేదాక మన ఊత పదం అన్నట్టు. అది ముక్క మునిగేదాక అన్నిట్లో ముక్క మునిగేదాకా అందరూ వీడియోస్ చూస్తారు. చాలు, ముక్క మునిగేదాకా వాటర్ వేస్తా. ఇదైతే ఒక 15 నిమిషాలు ఉడకాలి. కూర రెడీ. 15 నిమిషాలమ్మా. ఏం చేస్తున్నావు మమ్మీ? బియ్యం కడుపునా. చపాతీ ఇట్లా ఏం చేయాలి, పొద్దున పూజ చేసుకుని తిన్నాం కదా, అందుకే. నూనె తేరటం స్టార్ట్ అయిందగో. ఇంకా 15 మినిట్స్ కాలేదు కదా మమ్మీ? అయింది, అంటే ఇంకా 10 నిమిషాలు ఉంది. 10 నిమిషాల్లో ఇదంతా దగ్గర పడుతుంది. అబ్బో, మూత మందం ఉండటం వల్ల వేడి ఉంది బాగా. ఇద్దులో విజయ మళ్ళీ ఇంకా ఇగో గదా 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 దమ్మ 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 దమ్మలే 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 వస్తాడు వాడు. ఇగో చీర కొంగులు అంటే పల్లటి మా ఇది వానికి అంటే లాగుతూ ఉంటాడు వాడు. ఇవాటి సిడ్డమ్మా ఇంకో విడిచుడు దా దమ్మ దా
బక్కగా అవుతుండగానే షిడ్డు అయిపోయింది కూర. కొత్తిమీర వేసుకుందాం. ఉడికిపోయింది మంచి ముక్క. స్టవ్ ఆఫ్ చేసేసి స్టవ్ ఆఫ్ చేసేసి అంతే. ఎంతో టేస్టీగా చికెన్ కర్రీ రెడీ. ఇలా మసాలా అప్పుడప్పుడు ఇలా దంచేసుకుంటే సూపర్ టేస్ట్గా ఉంటుంది. అయితే స్మెల్ కూడా బాగుంటుంది. కూర కూడా ఘాట్ కొంచెం మంచిగా ఉంటుంది టేస్ట్గా. ఈ వీడియో కనుక నచ్చితే తప్పనిసరి లైక్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే కంపల్సరీ ఒక లైక్ అయితే ఇవ్వండి, షేర్ చేసుకోండి, కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే కనుక మళ్ళీ కొత్త వీడియోతో మళ్ళీ వస్తాను. అంతవరకు బాయ్.